పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి రైతులకు సుమారు 10 కోట్ల రూపాయల పంట నష్టం ఇన్సూరెన్స్ డబ్బులను సొసైటీ బ్యాంకులు వెంటనే చెల్లించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ డిమాండ్ చేశారు. పంట నష్టపోయిన రైతులకు ఇన్సూరెన్స్ డబ్బులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో పిఠాపురంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. జిల్లా కేంద్ర సహకార సొసైటీ బ్యాంక్ ఎదుట తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు రైతులతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. ఇన్సూరెన్స్ బకాయిలు రైతులు కోఆపరేటివ్ సొసైటీల్లో ఇటు రాయవరం, చేబ్రోలు, వల్లప్రోలు, పిఠాపురం, మరి అదేవిధంగా గండపిల్లి, నాగులాపిల్లి, కొత్తపిల్లి సంబంధించిన మొత్తం కోఆపరేటివ్ సొసైటీలో రైతులకు ఇవ్వాల్సిన బకాయిలు సుమారు 10 కోట్ల రూపాయల నిధులు ములుగుతూ ఉన్నాయి. తక్షణం రైతులు ఇన్సూరెన్స్ డబ్బులు తక్షణం ఇవ్వాలని చెప్పి తెలుగుదేశం పార్టీ పిఠాపురం నియోజకవర్గ రైతాంగం, ఏలేరు రైతాంగం తరఫున ధర్నా చేస్తూ ఉంది. ఈ ప్రభుత్వం సైకో ముఖ్యమంత్రి పంట నష్టపరిహారాలు ఇవ్వట్లేదు. ఇటు కోఆపరేటివ్ బ్యాంకులో ఉన్న ఇన్సూరెన్స్ డబ్బులు ఇప్పుడు వరకు ఇవ్వట్లేదు. 2020 నుంచి బకాయిలు ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా ₹1 ఇవ్వట్లేదు. మొత్తం నియోజకవర్గంలో ఉన్న ఈ 10 కోట్లు కూడా కొట్టేయడానికి ఇక్కడ నాయకులు, ప్రజాప్రతినిధులు రంగం సిద్ధం చేశారు. అంచేత ఏలేరు రైతాంగం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తక్షణం ఈ ఇన్సూరెన్స్ డబ్బులు 10 కోట్ల రూపాయలు పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న అన్ని సొసైటీలకు సంబంధించి బకాయిలు విడుదల చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఇవాళ పిఠాపురం హెడ్ క్వార్టర్లో సెంట్రల్ బ్యాంక్ ముందు ధర్నా చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం.